ఇప్పుడు దేనికోసం చూస్తున్నారు? బస్ కోసం చూస్తారా? కోసమే చూస్తాను. ఓకే. ఏం పేరు నీ పేరు? నా పేరా ఆ, స్వరూప. స్వరూప. ఎవరు మీది? ఇక్కడ ఉప్పరపల్లె. ఉప్పరపల్లి. ఎట్లున్నాయి మరి పనులన్నీ మంచిగా అవుతున్నాయా? పనులు ఏం పనులు ఉన్నాయి? పనులు మొత్తం అన్ని ఇప్పుడు రైతు బంధు రానే రుణమాఫీ లేదు. ఇవన్నీ లేటుగానే రుణమాఫీ 2 లక్షల వరకు 100% చేసినామని చెప్తున్నారు మరి. కాలే. మాకైతే కాలే. ఎంత తీసుకున్నారు మీరు లోన్? మాది 2 లక్షలు ఉంది, తక్కువ. 1,90,000 ఉన్నది. 1,90,000. ఎందుకు కాలేదు మరి అడిగిరా? అడిగితే ఏడా ఇక అవుతుంది అంటారు. అది అట్లే జరుపుకుంటూ పోతాడు. ఇవ్వలే అలాగే ఉన్నాయి. 1,50,000 1,90,000 కానీ మరి ఒక్కలానా చేయాలి కదా. మహిళా సంఘంలో ఉన్నావా నువ్వు? ఉన్నాం. ఇప్పుడు మీ సంఘాలు ఇప్పుడు కాదే, ఇప్పుడు ఏది చెప్తే ఉన్నది ఒక్కలకన్నా చేయాలి కదా. భర్త భార్య అన్నప్పుడు విడిపోతారా? నాకు గది చెప్పకు నువ్వు అని అన్ని అడ్డ క్వశ్చన్ లేక కానీ అట్లా నువ్వు అట్లా అడ్డ క్వశ్చన్ లేకు. భర్త భార్య అయితే విడిపోరుగా. భర్త భార్య అకౌంట్ మీద ఉంటాయి పైసలు. నువ్వు చేసే కాడికి చేయరాదు. ఎవరు ఒక్కరికే చేస్తారని ఒప్పుకుండా అయితే మరి అప్పుడు చెప్పనుండే ఇద్దరికి ఒక్కరికే ఇస్తారని. ఇప్పుడు మీ మహిళా సంఘాలు ఉన్న వాళ్ళకి 0 వడ్డీ రుణాలు ఇస్తున్నాను మరి వస్తున్నాయమ్మా? పావుల వడ్డీ కొద్దిగా మామూలుగా పడతాను. ఓకే. ఎట్లుందమ్మా ఇప్పుడు మీకు 500కే గ్యాస్ ఇస్తున్నా అంటున్నాడు. మొన్ననే 800 లేవు పైసలు అసలు రూపాయి 800 రూపాయల పట్టుచీర ఇచ్చిందంట, మరి బాగుందా? వచ్చింది. ఏంటంటే ఎట్లుంది చీర? ఎట్లుంది? పట్టుచీర అది అబ్బో నీ పంచలే బాగాలేదా? పెన్షన్ వస్తుందా? ఓరకు పెట్టా ఇక ఓరకు పెట్టినా పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? ఏమో ఎంత వస్తుందో నాకు తెలియదు. నేను చదువుకున్నాను అయ్యా. 2,000 ఇస్తాడు. 2,000 ఇస్తాడు. చిన్నప్పుడు తినా చెప్పాలి, తిన్నప్పుడు తినలే చెప్తాం. వచ్చిందా? మంచిగా ఉంది. ఎట్లా సన్న బియ్యం తింటున్నావా? తింటారు. ఎట్లున్నాయి? సరేనండి. తింటున్నావా? అమ్ముకుంటున్నావా? ఎందుకు అమ్ముకుంటావు? మాకు ఏ రోజే కొట్టుకు మేము అమ్ముకుంటాం. కేసీఆర్ ఇచ్చినప్పుడు దొడ్డు బియ్యం ఉండే అన్న అమ్ముకున్నారు అని చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక సన్న బియ్యం ఇస్తున్నాడు అంటున్నావు. మరి బాగున్నాయా? మంచిగా ఉన్నాయి. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు చూసినావు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక చూస్తున్నావు. ఎవరిది మంచిగా ఉంది? అప్పటిదే బాగుంది. అప్పుడు ఏం చేసిండంటే రైతు బంధు, రుణమాఫీ, మన మహిళలకు ఆయన కూడా ఇచ్చిండు. వడ్డీ అన్ని విధాలుగా మంచి చేస్తున్నది రేవంత్ ప్రభుత్వమే అంటున్నారు. ఎందుకంటే ఫ్రీ బస్సు పెట్టినాడు. ఫ్రీ బస్సు దండగన్నా. ఫ్రీ బస్సు ఇజ్జత్ పోతుంది మాకు. భర్త భార్య ఇంటికాడ పంచాయతీ పెట్టుకుంటే ఆధార్ కార్డు తీసుకొని ఎక్కిపోతాను. భర్త భార్యకు విలువే ఉన్నదిగా చెప్పు. ఇప్పుడు భర్త కొడితే సరే పైసలు కావాలని మళ్ళీ భర్తను బదిలాడుకొని ఎట్నో గట్లా మేనేజ్ చేసుకొని ఇది అయిపోయేది. నువ్వు రేవంత్ రెడ్డి బిడ్డ ఆధార్ కార్డు ఉంది, నువ్వేంది నీ లెక్కేంది, పోతానని పోతారు. అది ఎందుకు? దేనికోసం? అది ఎందుకు? భర్త భార్య విడిపోవడానికేనా చెప్పు. ఇప్పుడు అత్తమామలైనా ఎవరైనా పంచాయతీ పెట్టుకున్నప్పుడు మనం అప్పుడు పైసలు లేక వెనక ముందాడి సపరేట్ పోస్ట్ పోన్ చేసుకునేది ఆ ప్రోగ్రామ్, పోకపోయేది. ఇప్పుడు ఏమున్నది ఇక నీతో లెక్కేంద్రా? అంటే ఇప్పుడు గతంలో కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఒక 2 ఇంతలు నేను ఎక్కువనే ఇస్తున్నా అంటున్నారు రేవంత్ రెడ్డి. వేస్ట్. ఎందుకు? 2 సంవత్సరాలు అవుతుంది ఆయన అధికారంలోకి వచ్చి, ఇంకా 3 సంవత్సరాల పాలన మస్తు ఇబ్బంది పెడతాడన్న. అది పావుల అదే మన అయ్యే ఉంటాయి కదా ఒట్లు కొన్నప్పుడు, కొనుగోలు చేసినప్పుడు దాన్ని 500 బోనస్ ఒకసారి వేసిండు, ఒకసారి కథం చేసిండు. 2 సంవత్సరాలకు రైతు బంధు కథం చేసిండు. ఒకసారి వేసిండు, ఒకసారి కథం చేసిండు. కేసీఆర్ ఎకరాన్ని 5,000 ఇస్తే నేను 6,000 ఇస్తున్నా అని చెప్తున్నాను. 6,000 ఇస్తాడు కానీ మరి 1 ఏడు బంద్ చేస్తాడు. ఎలా? ఇప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు విద్యుత్ కోతలు ఉండే, నేను ఫ్రీ కరెంట్ చేసిన అన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్ వస్తుందిలే ఇప్పటి వరకు అయితే. ఇక 4 రోజులు అయితే చెప్పలేము ముందు, కానీ ఇప్పటి వరకు ఉన్నది. ఇందిరా మిల్లు వస్తున్నాయా? ఇందిరా మిల్లు వచ్చినాయి, అదులోన్లు వచ్చినాయి చాలా వరకు. కానీ మా సెంటర్లో లేని వాళ్ళకి వస్తున్నాయా లేదంటే ఉన్నోనికే ఇస్తున్నారు? మరి ఎవరికి పెట్టిర్రు? మాకు పోయి పెంకుటిలే అని అడిగితే అంత కూలిపోతుంది అని అడిగితే సెకండ్ విడతలు పెడతాం అన్నారు. మేము ఉన్నదో టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయి కదా. కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చుకుంటారా మొత్తం? వాళ్ళకే మరి ఇంట్లో 2-3 ఇచ్చారు కానీ నీకు ఇప్పుడు రాదు. మేము ఒకవేళ ఆ పార్టీలు ఉన్నాం, వీళ్ళని అడగాలకున్నా కూడా ఇంటికి పోయి అడిగినా కూడా తర్వాత ఇస్తామన్నారు. అన్నప్పుడు సపరేట్ కూకున్నాం. ఇక మనం వాళ్ళ పార్టీ సరే వాళ్ళ పార్టీ వాళ్ళని చూసుకున్నాక బయట ఏమైనా ఇద్దరు కావచ్చు అనుకుని మేము సపరేట్ కూకున్నాం. మళ్ళీ 5 ఏళ్ళు కూడా నేనే ఉంటా అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. వచ్చడం లేదు, రాడు కూడా. ఇప్పటికే సగం విరక్తి అయిపోయింది. మహిళలకు 2,500 ఇస్తాడు రేపొద్దున. ఏరా ఓటు? అయిపోయింది టార్గెట్. అమ్మ నమస్కారం. అమ్మా నమస్కారం. ఏం పేరు నీ పేరు? యాకమ్మ. ఏం పని చేస్తావు? వ్యవసాయం చేసుకుంటాం సార్. ఎవరు మీది? ఇక్కడ విలేజ్. ఏం పేరు? విలేజ్ కేసంద్రం. ఊరు పేరు ఏం పేరు? విలేజ్ కేసంద్రం. విలేజ్ కేసముద్రం. కాంగ్రెస్ గవర్నమెంట్ లో పనులు మంచిగా అవుతున్నాయా? మంచిగానే అవుతున్నాయి. ఏం చేస్తున్నారు మరి?
ఏం రోడ్డు పోతాళ్ళు ఆ. ఇంకే అంటే అన్నీ గతంలో అవుతాయి. లేకుండేనా రోడ్డు ఇది? ఉండే రోడ్డు ఉండే కానీ ఇప్పుడు డెవలప్ చేస్తాళ్ళు ఆ, మంచిగా చేస్తున్నారు. మంచిగా చేస్తారు మంచిగా కావాలని చేస్తాను. ఓకే. మరి పథకాలన్నీ అందుతున్నాయా? ఏం పథకాలు అందుతానే మరి అది అందటోళ్ళకి అందుతానే అందనోళ్ళకి అందవు. మాకు 2 లక్షల రుణమాఫీ అయితే అన్నారు కానీ కాలేదు మాకు. ఆ, ఊరు డెవలప్మెంట్ ఎట్లుందమ్మా? ఊరు అభివృద్ధి అవుతుందా? అవుతుంది. ఎవరు చేస్తున్నారు? రేవంత్ రెడ్డి చేస్తారు రేవంత్ రెడ్డి చేస్తున్నారు. మీ ఎమ్మెల్యే పనులు మంచిగా చేస్తున్నాడా మరి? మంచిగా చేస్తారు. అంటే ఎవరు చేపిస్తున్నారు? రేవంత్ రెడ్డి చేపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి చేపిస్తా అంటేనే ఆయన కింద ఉన్నోళ్ళు చేస్తా అంటారు. ఏమేం పనులు జరుగుతున్నాయి ఊర్లో? ఇండ్లు కట్టించేటోళ్ళకి ఇండ్లు, ఇక ఇట్లా రోడ్డు. ఉమ్. ఉమ్. అంటే ఇందిరమ్మ ఇండ్లు అనేది అందరికి అందుతున్నాయా లేకపోతే ఓన్లీ కాంగ్రెస్ లీడర్లకే అందుతున్నాయా? ఎవరికి అందుతానే కాదు మనకు తెలియదు సార్. మనం అయితే ఇక పొద్దులైతే బాయికాడికి పోతాం వస్తాం. మన పని ఇది. నడుచుకుంటూ పోతాం నడుచుకుంటూ వస్తాం. అంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నంత తీసుకుపోయి ఉన్నోనికే పెట్టండి కానీ లేనోనికి ఏం చేయలేదు అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కొంచెం లేనోని చూస్తాడు. 3 ఎకరాల చెలకి ఇచ్చిండు. ఇక ఆ చెలకలే కూరగాయలు పంచుకోవడానికి తింటాను. 3 ఎకరాలు ఎందుకు ఇచ్చిండు? ఇచ్చిండు మేము బీదలం అని ఇచ్చిండు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తలేడా మరి లేనోని? ఇక చేసి వాళ్ళు చేసేటోళ్ళకి వాళ్ళు దోసేటోళ్ళకి వాళ్ళు చేస్తా అంటారు. ఎవరు చేసేటోళ్ళకి ఎవరు వాళ్ళు చేసేటోళ్ళకి చేస్తా అంటారు. సన్న బియ్యం తింటున్నావా? తింటాను. ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయా? ఏమో మరి పురుగులు వస్తున్నాయి అని అంటారు, నిజమేనా మరి? ఏమో మరి మాకు వచ్చేటి అయితే మంచిగా వస్తాను సార్. వండుకొని తింటారు కదా? వండుకొని తింటాను. ఫ్రీ కరెంట్ వస్తున్నదా? వస్తాను. 500కే గ్యాస్ ఇస్తున్నాడా లేదా మరి? 500 అంటారు మరి 1000 రూపాయలు తీసుకుంటారు కానీ పన్ను అయితే పడతలేవు మరి. ఓ 2 నెలలు పడ్డాయి ఇక మళ్ళీ అయితే పడతలేవు. ఎట్లుందమ్మా ఫ్రీ బస్ ప్రయాణం మంచిగా ఉన్నదా? ఫ్రీ బస్ మంచిగానే ఉన్నారు పోతాను మంచిగా రోజు బయటకి ఎక్కడికైనా పోతే మంచిగా బస్సులు ఎక్కిపోతున్నావు. ఎక్కిపోతాను. మాకు అక్కడనే సరిపోతాడు. మేము ఎక్కడు దిగుడు ఏమి ఉండదు బస్సులు. ఇక మాకు ఇక్కడనే ఇక పనే సరిపోతాను. ఓకే. మరి మొన్న రేవంత్ రెడ్డి కొత్తగా చీరలు ఇచ్చిందంట 800 రూపాయల చీరలు మంచిగా ఉన్నాయా మరి? మంచిగా ఉంది. ఇట్లా గతంలో కేసీఆర్ ఇచ్చినట్టున్నాయా మంచిగా ఉన్నాయా? ఇక ఈయన పువ్వు ఇచ్చిండు. ఆయన అదే ఆయన సాపులు ఇచ్చిండు. ఈయన పువ్వు ఇచ్చిండు. కేసీఆర్ ఇచ్చినప్పుడు ఈ మసిగుడ్డలకు కూడా పని చేయలేదని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చినా కట్టుకుంటారా లేదంటే మళ్ళీ మసిగుడ్డలకే వాడుతారు? మొన్ననే వచ్చాయి కట్టిర్రు. ఇంకా ఇంతలకే మాకు మొన్ననే వచ్చినాయి. 4, 5 వచ్చినాయి. ఎట్లా జర కట్టుకునేటట్టున్నాయా లేదంటే గట్టినే ఉన్నాయి కట్టుకుంటారు. ఎట్లున్నాయి అమ్మ మరి? గతంలో కేసీఆర్ చేసిన పనులు మంచిగా ఉన్నాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాయి మంచిగా ఉన్నాయి? ఇద్దరు చేసేటి మంచిగా ఉంటాయి. గతంలో 10 ఏళ్ళు పాలు ఇచ్చిండు కేసీఆర్. 10 ఏళ్ళ పాలన ఎట్లున్నాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 ఏళ్ళ పాలన ఎట్లున్నది? ఇక ఆయన చేసినప్పుడు అట్లున్నది. ఈయన చేసినప్పుడు కాసే మంచిగా అవుతుంది. మంచిగా అవుతాం. ఏం మంచిగా అవుతాం? ఇప్పుడు చెప్పినవన్నీ అట్లనే అవుతున్నాయి. ఇంకా ఉన్నంతసేపు చేస్తా ఉంటారు.